అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 26వ అధ్యాయంలో 12-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆ దేశంలో ఆ మనుషుడు విత్తనము వేసినప్పుడు ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. ఎందుకంటే యెహోవా అతనిని ఆశీర్వదించడు కనుక ఆ సంవత్సరం అతను నూరంతలుగా పంట కోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అంటే దేవుడు ఇస్సాకు గారిని ఏం చేశాడంటే గొప్పవాడిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. తర్వాత ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడు కనుక గొప్పవాడు అయ్యే వరకు కూడా దేవుడు అతన్ని క్రమంగా అభివృద్ధి పొందినట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడిచ్చిన మహావిష్ణువుని బట్టి, ఎందుకంటే ఇస్సాకు గారు దేవుని యందు భయభక్తులు జీవించారు కనుక, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు కనుక, దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్య ప్రకారమైన నడుచుకున్నాడు కనుక దేవుడు అతన్ని క్రమంగా మిక్కిలి గొప్పవాడుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే దేవుడు మనల్ని కూడా గొప్పవాడిగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరలా ఇస్సాకు గారంతా మనుషుడు మరలా నూరంతలుగా ఫలము పొందే మనుషుడు ఎవరు కూడా మనము చూడలేదన్నమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనమాట అండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సాకార ఉపకారంగా ఉన్నాడు కనుక ఎవరైతే దేవుని మాట విని ఆయన భయభక్తులు జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి 30 60 100 చక్కగా ఫలాన్ని పొందే విధంగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు కనుక మనం కూడా దేవుని భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడు మన జీవితాల్లో ఏ ఆశ్చర్యకార్యాలైతే చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ అద్భుతాలు చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడో, మనల్ని ఎలా దీవించాలని, ఎలా ఆశీర్వదించాలని, ఎలా అభివృద్ధి చేయాలని దేవుడి ప్రణాళిక ఉందో ఆ విధంగా దేవుడు మనకి సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరూ కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? చక్కగా ఇస్సాకు గారిలాగా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా మనం కూడా భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి చక్కగా హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? అయితే మనం దేవుని నుండి భయభక్తులు జీవిద్దాం, ఆయన మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. అలాగే అందరూ కూడా దేవుని యందు భయభక్తులు జీవించి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి అందరూ కూడా మంచి మనసుతో, మంచి హృదయంతో, మంచి ఆలోచనతో చక్కగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళందరి కోసం అందరూ కూడా దేవుని మాట వినాలని మనం ప్రార్థన చేసుకుని ఏమంటారు? మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలన్నీ స్తుతిస్తోతారు ప్రభా. ఇస్సాకు గారిని అయితే తండ్రి స్తోత్రం ప్రభా, గొప్పవాడిగా కాకుండా తండ్రి స్తోత్రం ప్రభా, మిక్కిలి తండ్రి ప్రభా, గొప్పవాడిగా చేస్తారు, క్రమంగా అభివృద్ధి చేస్తారు ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా, మేము కూడా తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకొని నీ అందు భయభక్తులకు జీవించి తండ్రి ప్రభా చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా, మేము కూడా తండ్రి ప్రభా నీ నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని చక్కగా తండ్రి మేము కూడా తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి తండ్రి ప్రభా తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. నీ పిల్లలందరినీ తండ్రిస్తున్నాం ప్రభా, పిల్లలందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని అందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భిణీలను, బాలింతరాలను తండ్రి, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న వారిని, చదువుకునే పిల్లలను, చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రి, గర్భిణీ స్త్రీలను తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా, అనారోగ్యంలో బాధపడుచు ఉన్నవారిని తండ్రి స్తోత్రం ప్రభా, సమస్యలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, సర్వసృష్టిలో ఎవరికి ఏ సహాయం అయితే కావాలి తండ్రి ప్రభా ఆ సహాయం తండ్రిస్తుంది ప్రభా. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభా పొందికి నీ సహాయం దయచేయండి. ఇస్సాకు గారు ఎలాగైతే నీ మాట విని ఆశీర్వదించబడ్డారో తండ్రి, అలాగే బిడ్డలందరూ ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని నీ భయభక్తులు జీవించే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయమని అలాగే తండ్రిస్తాను. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కరగతరగాని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహావచనాలను బట్టి మనం దేవుని పిల్లలు కనుక దేవుని మాట విందామండి, దేవుని యందు భయభక్తులు జీవిందామండి. సక భూమి మీద హాయిగా జీవిందామండి. ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని
కలిగి ఉందామన్నమాట అండి. మనం ఏం చేసినా, ఏమున్నా, ఏమి లేకపోయినా సర్వశక్తి గల దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం నడుచుకుని మరొకసారి ఆయనని భయభక్తులు జీవించి భూమి మీద హాయిగా జీవించి మనందరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదే. అందరూ దేవుని బట్టి విందాం, దేవుని భయభక్తులు జీవిద్దాం, ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుందాం, ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. అప్పుడు భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? ఈ ఆలోచన మీదే. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, యవనస్తులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఏది మంచిది, ఏది చెడ్డదో దేవుని భయభక్తులను జీవించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుంటే మంచిదా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవించడం మంచిదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. 100% దేవుని భయభక్తులకు జీవిద్దాం. హ్యాపీగా భూమి మీద ఉండే యోగ్యతను సంపాదించిన స్థితిని కలిగి ఉందాం. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి.